లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఎన్ని జైళ్ళైనా కూడా బెదరకుండా అదరకుండా ప్రజా గొంతుకై ప్రశ్నించినటువంటి మల్లన్నకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున, అదేవిధంగా వామపక్షాల తరఫున మరి వారికి సంపూర్ణ మద్దతు ఇచ్చి ఎమ్మెల్సీగా నిలబెట్టినందుకు మన అధిష్టానానికి మరి మిత్రపక్షాలకు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రశ్నించే గొంతుకలంటే టీఆర్ఎస్ నాయకులకు భయం. అందుకనే ఎక్కడ ప్రశ్నించే గొంతుకలుంటే వాళ్ళ మీద వాళ్ళ యొక్క పెంపుడు మనుషులను పెట్టుకొని విచ్చలవిడిగా దుష్ప్రచారాలు చేయడం. గతంలో చూస్తే మన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని కూడా ఈ రోజు ఎట్లయితే మల్లన్న రేపు గెలవబోతున్నాడని తెలిసి మరి ఎట్లయితే మాట్లాడుతున్నారో బ్లాక్ మెయిలర్ అని, ఇంకోటని అయ్యా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీకంటే ఈ దేశంలో బ్లాక్ మెయిలర్ ఎవరున్నారని నేను అడుగుతున్నా. అబద్ధాలలో కూడా అతిపెద్ద అవార్డు రావాలంటే మీకే రావాలి. బ్లాక్ మెయిల్ చేయడంలో కూడా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మీకే ఇవ్వాలి బ్లాక్ మెయిలర్స్ గా అవార్డు. కాబట్టి ఎక్కడ కూడా మనం చూసినాం. మరి ఆ రోజు రేవంత్ రెడ్డి కూడా 2 సార్లు జైల్లో పెట్టి ఇబ్బందులు పెడితే ఈ రోజు ఈ రాష్ట్రానికి సీఎంఐ ప్రజాపాలన, ప్రజారంజక పాలన అందిస్తుంటే సహించలేక తప్పుడు వార్తలు తీసుకొచ్చి మన పార్టీ మీద వేసి ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నటువంటి పరిస్థితి. అదే కాకుండా ఆ రోజు కూడా మల్లన్న మీద కేసు పెట్టి జైలుకి పంపిరు. అప్పుడు కూడా ఇదే కూతురు కూసిరు. నేను వాస్తవానికి ఇంటికి వెళ్ళిన, నిజంగా ఈయన మీద ఇంత దుర్మార్గంగా చేస్తున్నారు. ధైర్యంగా భయపడకుండా ప్రతిదీ ఉన్నట్టుగా ప్రజల కోసం మాట్లాడుతుంటే మరి చర్చలో వెళ్తే ఎప్పుడు రాకపోయిన వాళ్ళు, కానీ ఈ రోజు మరి విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. జైలు పంపిరు. వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏందని వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ భార్య, వాళ్ళ తల్లి, మరి వికలాంగురాలైనటువంటి చిన్న పిల్ల, పాప, బిడ్డ వాళ్ళ బాధను చూసి ఆ రోజు మేము ఇట్లాంటి పరిస్థితులలో కూడా ఆయన గొంతు ఆపకుండా జనం కోసం కొట్లాడుతున్నాడు. అందుకనే ఈ దురహంకారం ఈ రకంగా జైలు పంపిందని కూడా మాకు అర్థమైంది. ఈ రోజు మరి అదే కొన్ని వ్యక్తులను పెట్టుకొని లేదు ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ఇవాళ నా గురించి కూడా మీకు తెలుసు. ఎలక్షన్ల ముందు మరి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఇక్కడ దేశం, రాష్ట్రంలో అధికారంలో ఉంది. మరి గత 5 ఏళ్ళు మన ఎమ్మెల్యే ఉన్నాం. ఏ రోజు కూడా మరి వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా, ఎక్కడైనా ఒక తప్పన్న మాట్లాడేరా, చూపించిరా నేను అడుగుతున్నా. ఎన్నికలు ఎప్పుడైతే మొదలైనాయో ఆ రోజు నుంచి సేమ్ ఈ రోజు ఎక్కడైతే దుష్ప్రచారం చేస్తున్నారో ఆ ఎలక్షన్లకు ముందు రోజు నుంచి మనం కరోనాలో పడ్డ కష్టం, మనం వరదలలో ప్రజలకు సేవ చేస్తే ఇవన్నీ అంటే నటనట. అరే దుర్మార్గులారా, దొంగలారా, దోపిడీదారులారా, రెండులో మేము చేసినామా లేదా సర్వీస్ ఆ రోజు నేను అడుగుతున్నా. ఆ రోజు కూడా నన్ను ఓడించాలని 100 కోట్లు పెట్టి ప్రశ్నించే గొంతులు ఉండొద్దు, ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు ఉండొద్దు. ఉంటే వాళ్ళే ఉండాలి, వాళ్ళ కుటుంబాలే ఉండాలి, వాళ్ళ చెంచాగాలే ఉండాలి తప్ప వేరే వాళ్ళు ఉండొద్దని మమ్మల్ని రకరకాలుగా ఎన్నికల ముందు ఇబ్బందులు పెట్టినటువంటి నాయకులు ఈ కేటీఆర్, కేసీఆర్, వాళ్ళ పార్టీ. ఈ రోజు మళ్ళీ ఒక బీసీ బిడ్డ, ఒక అట్టల వర్గాల బిడ్డ, ఒక అన్ని వర్గాల యొక్క ప్రతినిధిగా తన గొంతు వినిపిస్తే ఈ రోజు ఆయనను కూడా మరి రకరకాలుగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ నాయకులందరూ అర్థం చేసుకోవాలి. తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళను ఖచ్చితంగా ఇంతకుముందు అశోక్ ఎట్లయితే చెప్పిండో అది ఖచ్చితంగా మన కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ ఉండి వాళ్ళ మెడలు వంచాల్సిన అవసరం ఉంది. నేను మంత్రి అయిన తెల్లారి నుంచే చరిత్రలో 75 సంవత్సరాల చరిత్రలో మరి సమ్మక్క సారక్క జాతి బిడ్డలుగా ఫస్ట్ టైం ఒక మహిళకు ఇక్కడ ఆదివాసీ నుంచి మంత్రిగా అవకాశం వచ్చింది. కోయ జాతి నుంచి ఒక జనరల్ శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నా తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళ దురహంకారం తట్టుకోలేక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నిజంగా చాలా బాధపడుతున్నాం. ఇంత పని చేసి ప్రజలు ఉన్నా కూడా దుర్మార్గంగా ఈ యొక్క దురహంకారులు దుష్ప్రచారాలతోటి సంకలు గుద్దుకుంటున్నారు. కాబట్టి ప్రజలు, కార్యకర్తలు
కార్యకర్తలు అలాంటి వాటిని ఎక్కడికక్కడ తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మల్లన్న విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒకటే, ఇంతకుముందు ఎన్నికలలో యూత్ ఉద్యోగులు నిరుద్యోగులు వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి మెప్పించి కాంగ్రెస్ పార్టీకి ఓటేయించారు. కానీ ఓటేసినాక కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ బడ్జెట్ చక్కగా లేకున్నా మరి ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నాం. ఇవాళ వర్షం పడి మొలకలు వస్తే ధాన్యం కొంటున్నాం. ఇవాళ మీరు పేపర్లలో చూడండి, టీఆర్ఎస్ బీజేపీ నాయకులు పోయి పరమర్శి దగ్గర సంచులలో మూటలు కట్టినాక పోయి మొలకలు వచ్చినాయి అంటున్నారు. అరే మొలకలు వచ్చినాయి కూడా మేము కొంటున్నాం కదా, వాళ్ళు సంచులు కట్టిరంటేనే అమ్మడానికి అమ్ముకోవడానికి రెడీగా పెట్టినటువంటి ధాన్యాన్ని ఆల్రెడీ కొంటూనే ఉన్నారు. ఒకే రోజు అందరూ ఇవ్వగలుగుతామా? కానీ వీళ్ళ ప్రభుత్వంలో కొనలేక ఇవాళ మరి కుప్పల మీద పడి చనిపోయినటువంటి చరిత్ర. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.